అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంత పెద్ద సమ్మిట పోటు నా నెత్తిన వేస్తుందనుకోలేదు. కృష్ణ తులసి, నువ్వేం చెప్పినా నమ్మడానికి మేం సిద్ధంగా లేము. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. నాకీ పెళ్ళి అసలు ఇష్టం లేదు. అయినా ఊరి పెద్దలంతా వచ్చి నన్ను ఒప్పించి నీ కూతుర్ని నా ఇంట్లోకి పంపించారు. నా తండ్రిని చంపిన కుటుంబానికి నేను శిక్ష పడేలా చెయ్యాలి అనుకుంటే తల్లి కూతుళ్ళిద్దరూ నా ఇంటి ముందు డ్రామా రక్తి కట్టించి నా వేలితో నా కన్నే పొడుచుకునేలా శిక్ష వేశారు. అయినా భరించాను. మాతో గొడవపడి నీ కూతురు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ బ్రతిమాలి నాకు సారీ చెప్పించి రెండోసారి మళ్ళీ నా ఇంట్లోకి పంపించావు. మా లాయర్ ద్వారా మేమే విడాకులు తీసుకుందామని ట్రై చేస్తే అప్పుడు కూడా సేమ్ డ్రామా రిపీట్ చేశారు. అన్నీ సహించి కోడలిగా యాక్సెప్ట్ చేసి ఇంట్లో ఉండనిస్తే నీ కూతురు మాకిచ్చిన బహుమతిది. ఎందుకింత దుర్మార్గానికి తెగిస్తున్నారు మీరు? అరుంధతి, నీకెలా చెప్పాలి? ఏం చేస్తే మేమెవ్వరూ ఇందులో లేమని నమ్ముతావు? నాకు అర్థమైంది కృష్ణ తులసి. మేం విడాకులకి వెళ్తే మీ కూతురిదే తప్పు అని అనుకుంటారు అందరూ. అదే మీ అంతటా మీరే డివోర్స్కి అప్లై చేస్తే మేమేదో తప్పు చేశాం కాబట్టే విడాకులకి వెళ్లారు అనుకుంటారు. లేదరుంధతి, అపార్థం చేసుకోవద్దు. అదొక్కటే కాదమ్మా, మనం వీళ్ళని డబ్బులు అడిగాం కదా, అందుకే మనని ఊరందరి ముందు బ్యాడ్ చేయటానికి, మన మీద పగ తీర్చుకోవడానికే ఉన్నట్టుండి డివోర్స్ టాపిక్ తీసుకొచ్చారు. అవునమ్మా, డివోర్స్ అడిగితే ఊరందరి ముందు ఇది సాల్వ్ అయ్యాక చీర సంప్రదాయం గురించి మాట్లాడదాంలే అని అంటారేమో అని వీళ్ళ కన్నింగ్ ప్లాన్. చూడండి, నేను నిజంగా విడాకులు తీసుకోవడానికి నా కూతుర్ని ప్రోత్సహించేదాన్ని అయితే ముందు నేను విడాకులు తీసుకునేదాన్ని కదా. నా భర్త నన్ను దూరం పెట్టేసి 20 ఏళ్లైనా విడాకులు తీసుకోకుండా తాళిబొట్టును మెళ్ళోనే ఉంచుకొని దుర్మార్గుడైన భర్తని ఈ గుండెల మీద మోస్తూ ఉన్నాను. అతను మీతో కలిసి నన్ను చెడు చెయ్యాలని చూస్తున్నా అన్నీ భరిస్తున్నానే కాని అతని నుంచి విడాకులు మాత్రం తీసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నాకు ఈ తాళికున్న విలువ తెలుసు కాబట్టి. అలాంటిది నేను నా కూతురి మెడ బోసిపోయేలా చేస్తానా? లేదరుంధతి, నువ్వనుకున్నది చాలా తప్పు. నాది తప్పో పొప్పో నాకు అనవసరం. ఈ ఊరందరి ముందు నీ కూతుర్ని కోడలిగా ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విడాకులంటే మాత్రం నాకున్న పరువు ప్రతిష్ట అన్నీ ఇసుక తుఫాన్లో కొట్టుకుపోయినట్టవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం.
ఈ డివోర్స్ అప్లికేషన్ కోర్టుకి వెళ్ళటానికి వీల్లేదు. అలాగే అరుంధతి, ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్ళదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనే దీన్ని ఆపేస్తాను. నువ్వు ఆపకపోతే నీకింకా 3 కూతుళ్ళున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళవ్వాలి. వాళ్ళ జీవితాలు బాగుండాలి. ఆ విషయం మర్చిపోకు. నేనిప్పుడే హాసినితో మాట్లాడతాను. ఈ విడాకులు వద్దు అని తన నోటితోనే చెప్పిస్తాను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసిన పని కరెక్టా కాదా చెప్పండి. హాసిని, నేను షాక్ ఇచ్చాను కదా, ఏం చేయాలో అర్థం కాక మా అమ్మని పిలిపించింది అరుంధతి. హే, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఫ్రెండ్స్, నేను కాసేపు తర్వాత లైన్లోకి వస్తాను. బాయ్. హే, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డావంట, లాయర్లు పిలిపించావంట, కాగితాలు రెడీ చేయమన్నావంట. హాసిని, సమాధానం చెప్పు. ఏదో చిన్న పిల్లవని ఏ తప్పు చేసినా అన్నిటికీ సర్దుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ఎలా చూస్తున్నా ఊరుకుంటున్నాం. కానీ ఇలా జీవితాలు పాడు చేసుకుంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. సమాధానం చెప్పు. ఏ ఊరుకుంటున్నానన్నా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. చెయ్యి, ముందు ఆ లాయర్కి ఫోన్ చెయ్యి. ఆ విడాకుల కాగితాల్ని చించి పాడేమని చెప్పు. నువ్వు చేసిన పనికి అరుంధతి ఎంతో బాధపడుతోంది. వచ్చి అరుంధతికి క్షమాపణ చెప్పు. రా. నేను చెప్పను. ఎవరికి క్షమాపణలు చెప్పను. మీ ఎవరితో మాట్లాడను. నాకు విడాకులు కావాలి. విడాకులు కావాలి. విడాకులు కావాలి. ఆపు హాసిని, విడాకులు కావాలి, ఆపు కావాలి, హాసిని, కావాలి, ఆపు. కావాలి. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30